ఈ ఫెమిలియర్ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? నీ జనరేషన్స్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? నీ జనరేషన్స్ నుంచి వచ్చింది. నీ ఫాదర్ ఏ విషయాన్ని అయితే డిఫీట్ చేయలేడో అదే స్పిరిట్ని నీ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను అక్కడ నిల్చోబెట్టి నువ్వు ఓడింతే అని చూపించింది. గాట్ ఇట్? నీ ఫ్యామిలీ ఏ ఫైనాన్షియల్ థింగ్స్లో అయితే బంధించబడిపోయి ఉందో, ఎక్కడి నుంచి? ఫ్రమ్ జనరేషన్స్. నీ ముందు తరాల నుంచి ఎక్కడైతే బంధించబడిందో అక్కడి నుంచి వచ్చిన ఈవిల్ స్పిరిట్, అక్కడి నుంచి వచ్చిన ఈవిల్ స్పిరిట్ నీ ఫ్యామిలీని నీ పరిస్థితికి వచ్చేటప్పుడు నీకు అదే బోధించింది. ఏం బోధించింది? మనం ఇంతే. నువ్వు నీ జనరేషన్స్ నుంచి నువ్వు వచ్చిన ఈవిల్ స్పిరిట్స్ ని, స్ట్రాంగ్ హోల్డ్స్ ని బ్రేక్ చేయాలి. నీ ఫాదర్ ఇలా ఉన్నాడు, నేను ఇలానే. నా ఫాదర్కి ఈ రోగంతో ఇలా అయిపోయింది, నెక్స్ట్ నాకు ఈ రోగం. ఎవడు చెప్పాడు నీకు? మా మదర్కి షుగర్, మా ఫాదర్కి షుగర్, నెక్స్ట్ నాకు షుగర్. నీకు అర్థం కావట్లేదు. స్ట్రాంగ్ హోల్డ్ నువ్వు బ్రేక్ చేయాలి. నాకు రాదు, నాది వేరు, నా జనరేషన్ బ్లెస్డ్ జనరేషన్. నేను ప్రతి కర్స్ని ఆయన నామములో ఇప్పుడే నా నుంచి వెళ్ళిపోవును కాక. నా లైఫ్లో, నా జీవితంలో ఏ స్ట్రాంగ్ హోల్డ్ నన్ను పట్టుకొని బాధించకూడదు. ప్రతిదాన్ని నేను విరగొట్టాలి. యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. నువ్వు బ్రేక్ చేయాలి. నీ ఫ్యామిలీలో బిల్ట్ అయిన స్ట్రాంగ్ హోల్డ్స్ అన్ని నువ్వు బ్రేక్ చేయాలి. నీ ఫ్యామిలీలో నిన్ను బంధించిన స్పిరిట్స్ అన్ని నువ్వేం చేయాలి? పటాపంచలు చేయాలి. నీ నెక్స్ట్ జనరేషన్, నీ పిల్లలకి నువ్వు ఎలా అవ్వాలి తెలుసా? ఇస్సాకు పుట్టిన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఎవరు? యాకోబు, ఏసావు. యాకోబు దగ్గరకు వచ్చి నేను నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు దేవుణ్ణి అని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. లాస్ట్కి మోషే దగ్గరికి వస్తే నేను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, నన్ను యెహోవా అంటారు. అక్కడున్న స్పిరిట్ ఇక్కడ దాకా వస్తావన్నది. నీ జనరేషన్ నుంచి వస్తావు. నీ తాతని చూసింది, నిన్ను చూసింది, నీ తాతని చూసింది, నీ ఫాదర్ని చూసింది, నిన్ను చూసింది. ఎగ్జాక్ట్లీ ఈవిల్ స్పిరిట్ కూడా అదే చూస్తుంది. అందుకే నా కుటుంబం ఎందుకు పేదరికంలో ఉంది, నా కుటుంబం ఎందుకు పేరుకుంటే నీ తాత ఒకప్పుడు ఘోరమైన స్పిరిట్లో బంధించబడ్డాడు. ఆడొదలలేదు. దాన్నే మీ నాన్న పట్టుకొని వచ్చాడు. దాన్నే ఈరోజు నువ్వు పట్టుకోవాలనుకుంటున్నావు. నువ్వు బ్రేక్ చేయాలి ఆ స్ట్రాంగ్ హోల్డ్ని. ఆమేన్. జనరేషన్స్ చూస్తుంది. నాదేం గొప్ప జనరేషన్ కాదులే అనుకోవాల్సిన అవసరం లేదు. అబ్రహాంకి వచ్చే అంతవరకు తెలియదు అబ్రహాం గొప్పడైతాడు. నీ ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసుకుంటాడు నీకేం తెలుసు? థింగ్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. కాకపోతే నువ్వు బ్రేక్ చేయాలి. నువ్వు బ్రేక్ చేస్తే థింగ్స్ గొప్పగా మారుతాయి. నువ్వు బ్రేక్ చేయాలి. ఇంకా ఫ్యామిలీలో ఘోరమైన ఫైనాన్షియల్ థింగ్స్, లవ్, తర్వాత ఘోరమైన విషయాలు, వే ఆఫ్ బిహేవియర్. మీ నాన్న ఎలా బిహేవ్ చేశాడో నువ్వు అలా బిహేవ్ చేయడం అనుకోవడం నీకు కష్టం. మీ నాన్న ఉన్న స్ట్రాంగ్ హోల్డ్ని నువ్వు పట్టుకొని కూర్చున్నావు. మీ అమ్మ ఎలా థింక్ చేసిద్దో నేను అలా థింక్ చేయాలనుకోవడం నీకు కష్టం. వాళ్ళ పట్టుకొని ఉన్న స్ట్రాంగ్ హోల్డ్ని నువ్వు అలానే పట్టుకొని వస్తున్నావు. నీ నెక్స్ట్ జనరేషన్కి అందిస్తా ఉన్నావు. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ట్రాప్, ఇట్స్ ఏ కర్స్. సో అందుకే మన ఫ్యామిలీలో మనం ఘోరమైన విషయాలన్నీ చేంజ్ చేయాలి. ట్రెడిషన్స్ ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. ఇలా చేయకూడదు, అలా అరే మొత్తాన్ని తీస్తాను. అందుకొరకు కాదు నేను నిర్మించింది దేవుడు, అందుకొరకు కాదు నేను పుట్టించింది దేవుడు, అందుకొరకు కాదు నీకు రక్షణ ఇచ్చింది, అందుకొరకు కాదు నేను దేవుడు పిలుచుకుంది. నిన్ను గొప్పడిగా చేయడానికి, నిన్ను ఒక రాజుగా చేయడానికి, నిన్ను ఒక అధికారిగా చేయడానికి, నిన్ను లీడర్గా చేయడానికి నేను పిలుచుకున్న దేవుడు. నీ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్ట్రాంగ్ హోల్డ్స్, నీలో ఉన్న స్ట్రాంగ్ హోల్డ్స్ నిన్ను ఆయన చేసిన ప్రణాళిక నుంచి దూరం లాక్కూడదు.
ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ పట్టుకున్నావా నువ్వు బాధించబడవానికి అప్పచెప్పబడతావు. ఒక మనిషి విషయంలో నువ్వు అలానే ఉండదు, క్షమించగలగాలి.